హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ డివోషన్గా మనము మొదటి కొరింథీ పత్రికలో నుంచి 13వ అధ్యాయము 13వ వచనం నేర్చుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ దేనికి వాక్య ప్రకారంగా ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ కోసం మాట్లాడడం మనకు తెలిసి ఉంటుంది. మన విశ్వాస జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఈ మూడాటికి చాలా విలువనిచ్చేవారుగా ఉండాలని దేనికి ఉద్దేశం ఏంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు మాత్రమే నిలుస్తాయని దేనికి వాక్యం సెలవిస్తుంది. వీటిలో చాలా శ్రేష్టమైనదిగా ప్రేమను పరిచయం చేయడం కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలన్నా, గొప్ప నిరీక్షణతో నేను జీవించాలన్నా, నాకు మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది నా ఫోకస్, మనందరి ఫోకస్ దేని మీద ఉండాలంటే దేని యొక్క ప్రేమ మీద ఉండాలి. సో ఇప్పుడు నేను సరిగ్గా ప్రేమను అర్థం చేసుకుంటే కనుక నేను గొప్ప విశ్వాసాన్ని జీవించడానికి ఆస్కారం ఉంది. నేను గొప్పగా ప్రేమను అర్థం చేసుకుంటే కనుక నేను గొప్ప నిరీక్షణ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా మన పట్ల కనపరచబడింది, లేకుంటే దేవుని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే కనుక దేనికి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. సో దేవుడు మొట్టమొదటిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని చాలా గొప్పగా ప్రేమించడం కనిపిస్తుంది. రైట్, అందులో ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు, లేకుంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఆ ప్రేమలో ఎటువంటి లిమిటేషన్స్ లేవు. అలాంటి ప్రేమతో దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించడం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ప్రేమను అర్థం చేసుకుంటే కనుక నేను గొప్ప విశ్వాస సంబంధమైన వ్యక్తిగా జీవించవచ్చు, లేకుంటే గొప్ప నిరీక్షణ కలిగి నేను జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ భాగం చెప్తుంది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సో ఈ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించడం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం పంపించాడంటే అతను మనల్ని ప్రేమిస్తున్నాడనే రుజువు కొరకు, లేకుంటే మన ఆయన మనల్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు, లేకుంటే ప్రేమించిన వ్యక్తిగా ఈ లోకానికి తన కొడుకుని ఈ లోకానికి పంపించి ఆ కొడుకు ద్వారా మనందరికీ గొప్ప నిత్య రాజ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లోకానికి తన కొడుకుని పంపించి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ కుమారుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు క్రీస్తుగా. ఆ క్రీస్తుని ఎవరైతే అంగీకరించి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి దేవుని ప్రేమను బట్టి ఆయన మనకి గొప్ప నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో దేవునికి ప్రేమ మనకేం తీసుకుని వస్తుందంటే గొప్ప నిత్య రాజ్యం తీసుకుని వస్తుంది. దేవునికి ప్రేమ మన పాపాల నుంచి విముక్తిని దయచేస్తుంది. దేవునికి ప్రేమ ఈ లోక సంబంధమైన శాపకరమైన జీవితం నుంచి మనందరికీ విడుదల దయచేయడం మనకు అనిపిస్తుంటుంది. సో ఈ ప్రేమను కలిగి ఉండడం, లేకుంటే ఈ ప్రేమను అర్థం చేసుకోవడం, ఈ ప్రేమను మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో, మన సంఘపు జీవితంలో ప్రాక్టీస్ చేయడం చాలా విలువైనదిగా మనం అర్థం చేసుకోవాలి. రైట్, సో ఈ ప్రేమ ఎటువంటి కొరత లేనిదిగా ఉంటుంది, ఎటువంటి లోక సంబంధమైనదిగా లేకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రేమను మనం పొందుకున్న వ్యక్తులుగా, అలాంటి ప్రేమను పొందుకున్న కుటుంబాలుగా, అలాంటి ప్రేమతో జీవిస్తున్న సంఘంగా మనం జీవించడం చాలా విలువైనదిగా దీనికి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ ప్రేమ మనందరికీ గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, గొప్ప నిరీక్షణ, విశ్వాసం మనకు దయచేస్తుంది. కనుక ఏదైనా ప్రేమగా వచ్చిన వాని యందు, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే కనుక మనం ఈ లోకంలో గొప్ప నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారుగా జీవించడానికి ఆస్కారం ఉంది. సో అందుకే ఇంకొక వచనం చదువుదాం మనం. మొదటి యోహాను పత్రికలో నుంచి 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ఇంకా దేనికి వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, లేకుంటే ఆయన ప్రేమ ఎట్టిదని తెలుసుకోవడానికి దేనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన యొక్క శిలువ మరణాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, శిలువ మరణాన్ని ఒకసారి మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. సో ఈ దినాన్ని చాలామంది ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తులుగా, సామాన్యమైన వ్యక్తులుగా, విశ్వాసులుగా జీవిస్తున్న వారుగా ఒక్కొక్కసారి నన్ను ఎవరు ప్రేమించట్లేదు, లేకుంటే నన్ను ప్రేమించేవారు ఈ లోకంలో లేరు అని అనుకుంటూ జీవిస్తుంటారు. బట్ దేనికి వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ లోకంలో
మేబీ మనం వేరే వ్యక్తుల ద్వారా మనం ప్రేమించబడకపోవచ్చు. లేకుంటే మనం ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు కనిపించకపోవచ్చు. కానీ దీనికి వాక్యం సెలవిస్తుంది ఏందంటే, దేవుడు నిన్ను, మనలందరినీ కూడా చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఏ విధంగా కనపరిచాడంటే, ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించడం ద్వారా, తర్వాత ఆయన మరణం ద్వారా మనం ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి గొప్ప ఆస్కారం ఉంది. సో, ఈ దినాన్ని మనమందరం కూడా గొప్ప ప్రేమను పొందుకుంటున్న వారిలాగా ఆ ప్రేమను అర్థం చేసుకుంటే గనక మనం గొప్ప విశ్వాసులుగా జీవించడానికి ఆస్కారం ఉంది. రైట్. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటే గనుక గొప్ప నిరీక్షణ కలిగి జీవించడానికి ఆస్కారం ఉంది. విశ్వాసము, నిరీక్షణ నాకేం తీసుకొని వస్తుందంటే గొప్ప శాశ్వతమైన రాజ్యం మనందరికి తీసుకొని వస్తుంది. అలాగే ఈ లోకంలో జీవించిన ప్రతి వేళ నేను గొప్ప సంతోషంతో, సమాధానంతో నేను విడుదల పొందుకునే వ్యక్తులుగా, నిరీక్షించిన నిరీక్షణ పొందుకునే వ్యక్తులుగా, తర్వాత గొప్ప పరలోక సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి గొప్ప ఆస్కారం ఉంది కాబట్టి, ఈ దినాన్ని మనం ప్రేమను పొందుకునే వ్యక్తులుగా జీవించాలి. ఆ ప్రేమను అర్థం చేసుకునే వ్యక్తులుగా జీవించాలి. తర్వాత ప్రేమను చూపిస్తున్న వ్యక్తులుగా మనం జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, తర్వాత మన యొక్క కుటుంబ జీవితంలో, మన సంఘపు జీవితంలో. ఈ ప్రేమ మనందరికీ గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, తర్వాత గొప్ప ఆదరణని తెచ్చేదిగా ఉంటుంది కాబట్టి, అలాంటి ప్రేమను మనం కలిగున్న వ్యక్తులుగా, అలాంటి ప్రేమను చూపిస్తున్న వ్యక్తులుగా మనం జీవించడం అనేది దేవునికి ఉద్దేశమై ఉంది. అలాగే ఈ వచనం ప్రకారంగా 1 కొరింథీ 13:13 ప్రకారంగా మనం ఈ శ్రేష్టమైన ప్రేమను పొందుకున్న వారుగా, శ్రేష్టమైన ప్రేమ క్రింద జీవిస్తున్న వారుగా, ఆ శ్రేష్టమైన ప్రేమను ప్రేమతో మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వారుగా జీవించాలనేది దేవునికి ఉద్దేశమై ఉంది. కాబట్టి దేవునికి వాక్యం ప్రకారంగా మనమందరం కూడా ప్రేమించబడుతున్న వ్యక్తులుగా జీవిద్దాం. అందరికీ థాంక్ యూ.